ఇప్పుడు వీటిట్లలో ఉండే పాయింట్ అలా ఏంటంటే కుంభకోణం ప్రయోజనం అన్నటువంటిది ఇదివరకటి రోజుల్లో ఆన్ పేపర్ కనిపించినప్పుడు ప్రజలు ఎథికల్గా చూసేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రజలను ఎట్లా అలవాటు చేసామంటే వాళ్ళకే లంచాలు అలవాటు చేసాం సంక్షేమ పథకాల పేరు. మనమే ఇంత తింటున్నప్పుడు ఆడు తినకుండా ఎట్ట ఉంటాడులే పోరా అనే పరిస్థితి తెచ్చిపెట్టారు వీళ్ళు తెలివిగా చేసింది ఏంటంటే మనకి 10,000 15,000 ఇస్తున్నాడు రా ఏందంట తిన్నవి ఆడిని కూడా తిన్నాయి ఆడు తినకపోతే ఎట్టా నడుపుతాడు. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఒక్కోడికి 2,000 రూపాయలు డబ్బులు వేయాలంటే ఆడి నుంచి వస్తాయి ఆడికి. ఆడు సంపాదించుకున్న డబ్బులు నీకు ఎట్ నుంచి ఇస్తాడు? మొదట అట్ట ఇస్తున్నాడు, తర్వాత అది సంపాదించుకుంటున్నాడు. అంటే బురద గుంటలో కూర్చున్నటువంటి రాజకీయం అనే పంది బయటకు వచ్చి ఎదిరిచ్చింది జనాల మీదకి. తెల్ల చొక్కాలు వేసుకున్న జనం ఆ బురదను కడుక్కున్నారు, తుడుచుకున్నారు, సబ్బేసి తోమారు, కానీ మరక అట్లాగే ఉంటది. ఇప్పుడు ప్రజలకి ఎవడు తినట్లే అనేటటువంటిది. ఇంకోటి నాయకుల పక్షాన వీళ్ళు ఎవరిని ప్రేమిస్తారో మా నాయకుడు తక్కువ తింటాడు అవతల నాయకుడు ఎక్కువ తింటాడని విచిత్రం తప్పించి మావాడు తిండని ఎవడు చెప్పలేకపోతున్నారు. అది వింత. ఇప్పుడు అదే జరుగుతుందేమో సార్. మరొక అంశం, నిజంగా ప్రభుత్వం మీద అన్ని రంగాల నుంచి వ్యతిరేకత, అంటే అటు ఉద్యోగుల నుంచి అలాగే మరో పక్క సామాన్య జనం నుంచి, అంటే కళాకారులు కానీ పింఛన్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాగే రిటైర్డ్ కాబోయే ఉద్యోగుల నుంచి కూడా ఒక స్థాయి వ్యతిరేకత అయితే మొదలైపోయిందా? అందుకు నిదర్శనమే ఇప్పుడు రోడ్డెక్కి చేస్తున్న ధర్నాలు కానీ ఆందోళనలు కానీ. ఇది తెలిసి జరుగుతుందా లేదంటే ఇంకా పరిస్థితుల ప్రభావం అలా చేసేలా చేస్తుందా ప్రభుత్వాన్ని? సమస్య ఏంటంటే ఇప్పుడు నేనున్నాను, ఇది తెలుసు, పొద్దు నుంచి రాత్రి దాకా కష్టపడుతుంటే వచ్చే రూపాయి ఏంటనేది